4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డం నేలగాంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తలపైకి, మోకాలు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ ఏ షేప్. పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాల ముందుకి, హ్యాండ్స్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ డౌన్. కుడికాల ముందుకి, తల మోకాలకి, మోకాలు వంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోడు. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కారం నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం సూర్యాయ నమః. సూర్యాయ నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాలకి, మోకాలు వంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్. మోకాళ్ళు నేల కాంచకుండా హ్యాండ్స్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ డౌన్. కుడికాలు వెనక్కి, బాడీ ఏ షేప్. పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తలపైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ ఏ షేప్. పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాలు ముందుకి, మోకాళ్ళు నేల కాంచకుండా హ్యాండ్స్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ డౌన్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు వంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోడు. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర. నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం భాస్కరాయ నమః. ఓం భాస్కరాయ నమః. రిలాక్స్ ఇన్. శాంత్యాసన్. కంప్లీట్ రిలాక్స్. వెలుకలు పడుకోండి. శవాసన్. లాంగ్ బ్రీత్ ఇన్, లాంగ్ బ్రీత్ అవుట్ చేస్తూ మీ బాడీ లోపల అన్ని భాగాల్ని గమనించండి. కాళ్ళ వేళ్ళ దగ్గర నుంచి నడినెత్తి వరకు మీ బాడీలో ఉన్న ప్రతి భాగాన్ని అబ్జర్వ్ చేయండి.
నెక్స్ట్ మనం ఎస్టికాసనం చేద్దాం. సేమ్ ఇలానే వెళ్ళి పడుకోండి. రెండు కాళ్ళు టచ్ చేసి ఉంచండి. రెండు చేతులు ఇలా ఫింగర్స్ లాక్ చేయండి. గాలి బాగా పీల్చి బంధించి చేతులు వెనక్కి కాళ్ళు ముందుకి సాగదీయాలి. బాడీని బాగా సాగదీయాలి. అరచేతులు ఆకాశ వెలుపల వైపు ఉండాలి. రెండు కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదీయాలి. పొట్ట లోపలికి లాక్కోండి. వెన్నుపూస నేలకు అంటుకునే ఉండాలి. లాగాలి ఇంకా గమనించాలి. వెన్నుపూసలో పెయిన్ అనిపిస్తుంది, స్టమక్ లో పెయిన్ వస్తుంది, చాలా ఇబ్బందిగా ఆయాసం వచ్చేస్తుంది. గమనించండి. లాగాలి. రిలాక్స్. కాళ్ళ మీద కాలేసాయి. గాలి బాగా పీల్చి బంధించి చేతులు వెనక్కి లాగి కాళ్ళని లెఫ్ట్ కి రైట్ కి రొటేట్ చేయండి. కాళ్ళు బొట్టన వేలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నేల నానాలి. అంత బాగా రొటేట్ చేయాలి. రిలాక్స్. కాలు మార్చేయండి. సేమ్ రెండు కాళ్ళు దగ్గరకు తెచ్చుకొని చేతులు వెనక్కి లాగండి. కాళ్ళు చేతులు కదలకుండా మధ్యలో నడువును మాత్రమే రొటేట్ చేయండి. లెఫ్ట్ కి రైట్ కి లెఫ్ట్ కి రైట్ కి బాగా రొటేట్ అవ్వాలి. కంప్లీట్ లెఫ్ట్ కి కంప్లీట్ రైట్ కి. చాలు. నెక్స్ట్ రెండు చేతుల్ని ఇలా సైడ్కి చాపేయండి. కుడి కాళ్ళని ఫోల్డ్ చేసి కుడి కాలు పాదాన్ని వెడం మోకాల మీద ఆంచండి. కుడి మోకాల్ని వెడం వైపు వాల్చి నేల కాంచండి. ఛాతీ తల కుడి వైపుకి తిప్పాలి. అంతే. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. కళ్ళు మూసుకోండి. గమనించండి. ఇంకా తిరగండి. బాడీని బాగా ట్విస్ట్ చేయాలి. బట్టల్ని పిండినట్టుగా పిండాలి. బాగా మెలికి పెట్టండి. తిరగాలి ఇంకా. రిలాక్స్. స్లోగా నార్మల్ వచ్చేసాం. సేమ్ ఆపోజిట్ సైడ్. వెడంకాల పాదాన్ని కుడి మోకాల మీద ఆంచడం. వెడం మోకాల్ని కుడివైపుకు వాల్చి నేల కాంచేయడం. ఛాతీ తల వెడం వైపుకి తిప్పడం. అంతే. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. ఇంకా తిరగండి. ఇంకా తిరగండి. ఎంత పెయిన్ వస్తుందో రానివ్వండి. భరించండి. ఎక్కువసేపు ఉంచండి. తిరగాలి ఇంకా. ఇంకా ఇంకా కొంచెం. రిలాక్స్. నెక్స్ట్ మనం మత్స్యాసనం చేద్దాం. ఈ మత్స్యాసనం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం పోతుంది. మెడ నొప్పులు ఉంటే మెడ నొప్పులు తగ్గిపోతాయి. ఈ ఆసనాన్ని పద్మాసనం వచ్చిన వాళ్ళు పద్మాసనంలో చేయండి. రాని వాళ్ళు అలానే కాళ్ళు ముందుకు చాపుకోండి. పద్మాసనం వస్తే ఇలా పద్మాసనం వేసేసేయచ్చు. మోచేతులపై సపోర్ట్ తీసుకొని ఛాతీ తల ఇలా పైకి లేపండి. మోచేతులు ముందుకు అడ్జస్ట్ చేసుకుంటూ తల వెనక్కి వాల్చి నేల కాంచండి. ఛాతీని ఇంకా పైకి లేపి నడినెత్తిని నేల కాల్చండి. కాళ్ళు ముందుకు చాపిన వాళ్ళు కాళ్ళు ముందుకు సాగదే. పద్మాసనం వేసిన వాళ్ళు రెండు చేతులతో రెండు కాళ్ళు బొట్టని వేలు పట్టుకొని రెండు మోచేతులు నేల కాంచాలి. ఛాతీని ఇంకా పైకి లేపాలి. సమ్మోర్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి. వెన్నుపూసలో విపరీతమైన పెయిన్ వస్తుంది. మెడలో పెయిన్స్ వస్తున్నాయి. ఎంత ఆయాసం వచ్చేస్తుందో గమనించండి. ఇంకా చెస్ట్ అప్ చేయాలి. ఇంకా చెస్ట్ అప్, ఇంకా చెస్ట్ అప్, ఇంకా చెస్ట్ అప్. ఏం జరుగుతుందో గమనించాలి. రిలాక్స్. లేచి కూర్చున్నాం. నెక్స్ట్ మనం యోగ ముద్రాసనం చేద్దాం. ఈ యోగ ముద్రాసనం వల్ల మలబద్ధక ప్రాబ్లం పోతుంది. కాబట్టి పర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆసనాన్ని కూడా పద్మాసనం వచ్చిన వాళ్ళు పద్మాసనంలో చేయండి. పద్మాసనం రాని వాళ్ళు సుఖాసనంలో కూర్చోవచ్చు. పద్మాసనం వచ్చిన వాళ్ళు పద్మాసనం వేసాయి. గాలి వెలిస్తూ రెండు చేతులు పైకి లేపడం. గాలి వదిలేస్తూ స్లోగా ముందుకు వంగి తలని రెండు చేతులు నేల కాంచేయడం. తల కూడా నేల కాంచేయడం. అంతే. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. సీట్ పైకి లేకూడదు. గమనించండి. ఏం జరుగుతుందో చూడండి. ఎంత ఎక్కుతారో అంత బెనిఫిట్. ఎక్కడెక్కడ పెయిన్ వస్తుందో గమనించండి. ఎంత ఆయాసం వచ్చేస్తుందో అబ్జర్వ్ చేయండి. భరించి ఉంచడానికి ప్రయత్నం చేయండి. సరే. రిలాక్స్. గాలి పీలుస్తూ రెండు చేతులు పైకి లేపి సైడ్ నుంచి కిందికి. శ్రీనివాస్ గారు మీట్లో పెట్టే. నెక్స్ట్ మనం వక్రాసనం చేసేద్దాం. రెండు కాళ్ళు ముందుకు చాపేయండి. రెండు చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. ఈ వక్రాసనం వల్ల
కాళ్ళు చేతులు స్టమక్ వెన్నుపూస బాగా యాక్టివేట్ అయిపోతాయి. ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. కుడి కాలుని ఇలా ఫోల్డ్ చేసి నిలబెట్టండి. 90 డిగ్రీస్ యాంగిల్లో నిల్చోండాలి. కుడి చేయిని వెనక సపోర్ట్ తీసుకోండి. వెడం చేయిని పైకి లేపి వెడం చేతితో కుడి మోకాల్ని ఇలా క్రాస్ చేసి వెడం కాలు మోకాలు పట్టుకోవాలి. అదే వెడం చేతితో పట్టుకున్న తర్వాత ఛాతీ తల కుడి వైపు నుంచి వెనక్కి తిప్పి కుడి చేయిని కూడా వెడంకాలు షోల్డర్స్ ఒకే లైన్లోకి వచ్చే వరకు వెనక్కి తిప్పుతూనే ఉండాలి. ఇక్కడ నార్మల్ అయితే కళ్ళు మూసుకొని గమనించండి. ఏం జరుగుతుందో చూడండి. అబ్జర్వ్ చేయండి. ఎంత పెయిన్స్ నైనా భరించండి. ఎక్కువసేపు ఉంచండి. చాలు. నెక్స్ట్ సేమ్ వెడంకాలను ఫోల్డ్ చేసి నిలబెట్టడం. వెడం చేయిని వెనక సపోర్ట్ తీసుకోండి. కుడి చేయిని పైకి లేపి కుడి చేతితో వెడం మోకాలు క్రాస్ చేసి కుడి మోకాలు పట్టుకోవాలి. ఛాతీ తల వెడం వైపు నుంచి వెనక్కి తిప్పండి. మీ కుడికాలు షోల్డర్స్ ఒకే లైన్లోకి వచ్చే వరకు వెనక్కి తిప్పుతూనే ఉండాలి. ఇంకా తిప్పండి. ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడెక్కడ పెయిన్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, అవన్నీ గమనించండి. నెక్స్ట్ మనం అర్ధమచ్చేంద్రియాసనం చేద్దాం. ఈ అర్ధమచ్చేంద్రియాసనం వల్ల వక్రాసనంలో ఏ రిజల్ట్స్ వస్తాయో అవే వస్తాయి. కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. సేమ్ కుడికాలు వెడంకాల మీద క్రాస్ చేసి నిలబెట్టండి. ఇలా వెడంకాల్ని వెనక్కి ఫోల్డ్ చేసేయండి. కుడి చేయిని వెనక్కి సపోర్ట్ తీసుకోండి. వెడం చేయిని పైకి లేపి వెడం చేత్తో కుడి మోకాలు క్రాస్ చేసి పొట్టను బాగా లోపలికి లాక్కొని అదే వెడం చేత్తో కుడికాలు పాదాలు పట్టుకోండి. ఛాతీ తల కుడివైపు నుంచి వెనక్కి తిప్పి కుడి చేయిని కూడా నడుము మీద క్రాస్ చేసి కుడి కాలి తొడను టచ్ చేయడానికి ప్రయత్నించాలి. అంతే. ఇక్కడ నార్మల్ అయితే కళ్ళు మూసుకోండి. గమనించండి. ఎక్కడెక్కడ పెయిన్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, అవన్నీ గమనించండి. ఎక్కువసేపు ఉంచండి. సేమ్ ఆపోజిట్ సైడ్ వెడంకాలు కుడికాలు మీద క్రాస్ చేసి నిలబెట్టడం. కుడికాల్ని వెనక్కి ఫోల్డ్ చేసేయండి. వెడం చేయిని వెనక్కి సపోర్ట్ తీసుకోండి. కుడి చేయిని పైకి లేపి కుడి చేత్తో వెడం మోకాలు క్రాస్ చేసి పొట్టను బాగా లోపలికి లాక్కొని అదే కుడి చేత్తో వెడంకాలు పాదాన్ని పట్టుకొని ఛాతీ తల వెడం వైపు నుంచి వెనక్కి తిప్పి వెడం చేయిని కూడా నడుము మీద క్రాస్ చేసి వెడంకాలి తొడను టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నార్మల్ అయితే ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. ఎక్కువసేపు కొంచెం తిప్పుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మనం గోముఖాసనం చేద్దాం. ఈ గోముఖాసనం వల్ల షోల్డర్స్, స్పైనల్, హెడ్ బాగా యాక్టివేట్ అయిపోతాయి. ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సేమ్ కుడికాలు వెడంకాల మీద క్రాస్ చేసి నిలబెట్టండి. ఇందాకట్లాగే వెడంకాలు వెనక్కి ఫోల్డ్ చేసి వెడంకాలు మడం మీద కూర్చోండి. మడము మలద్వారాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. కుడికాల్ని బాగా సైడ్కి లాగేసి ఒక మోకాలు మీద ఒక మోకాలు తెచ్చుకోండి. కుడి చేయిని పైకి లేపడం, వెడం చేయిని వెనక్కి తీసుకెళ్ళి మీ రెండు చేతులతో మీరే షేక్ హ్యాండ్, పెద్ద షేక్ హ్యాండ్ తీసుకోండి. నెక్స్ట్ పొట్టలో గాలంతా బయటకు వదిలేసి తల నుదిరి భాగాన్ని మోకాలకు ఆంచి అక్కడ నార్మల్ బ్రీతింగ్ గమనించండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెడమ షోల్డర్ లో విపరీతమైన పోట్లు వచ్చేస్తున్నాయి. స్పైనల్ లో హెడ్ లో పెయిన్ అనిపిస్తుంది. ఎంత ఆయాసం వచ్చేస్తుందో గమనించండి. ఎక్కువసేపు ఉంచండి. నెక్స్ట్ మనం ఆపోజిట్ సైడ్ చేసేద్దాం. వెడంకాలని కుడికాల మీద క్రాస్ చేసి నిలబెట్టండి. కుడికాల్ని వెనక్కి ఫోల్డ్ చేసి కుడికాలి మడం మీద కూర్చోండి. వెడంకాల్ని బాగా సైడ్కి లాగేసి ఒక మోకాలి మీదకి ఒక మోకాలు తెచ్చుకోండి. వెడం చేయిని పైకి లేపి కుడి చేయిని వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ రెండు చేతులు షేక్ హ్యాండ్, ఇందాకట్లాగే పెద్ద షేక్ హ్యాండ్ తీసుకోవాలి. ఇందాక కొంచెం ఈజీగా ఉండింది, ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా అందుకోవాలి.
ఇప్పుడు పొట్టలో గాలంతా బయటకు వదిలేసి బంధించి పొట్ట లోపలికి లాగి తల నుదిడి భాగాన్ని మోకాలకు ఆంచి నార్మల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే కుడి షోల్డర్ లో విపరీతమైన పోట్లు వచ్చేస్తున్నాయి. స్పైనల్ లో హెడ్ లో పైన అనిపిస్తుంది. ఎంత ఆయాసం వచ్చేస్తుందో గమనించండి. ఎక్కువసేపు ఉంచండి, భరించండి. చాలు. నెక్స్ట్ మనం వజ్రాసనంలో కూర్చున్న మండూకాసనం చేసేద్దాం. ఈ మండూకాసనం వల్ల డయాబెటిక్ మన జోలికి రాదు. ఒకవేళ వచ్చేస్తున్నా కూడా స్లోగా రెడ్యూస్ అయిపోయి నార్మల్కి వచ్చేస్తాం. కాబట్టి వజ్రాసనంలో కూర్చోండి. 2 చేతులు పిడికిలు బిగించి ఇలా టచ్ చేసి ఉంచండి. ఇదే పొజిషన్ లో బొడ్డు మీద ఉంచేసేయండి. పొట్టలో గాలంతా బయటకు వదిలేసి శ్వాసను బంధించి పొట్ట లోపలికి లాగి ఛాతిని మోకాలు కాంచి తల పైకి లేపి 25 కౌంట్ చేసేదాకా గాలి పీల్చకుండా ఉండి ఇంకా ఉండలేము అనుకున్నప్పుడు గాలి పీలుస్తూ నార్మల్కి వచ్చేస్తాం. పర్ఫెక్ట్ గా సేమ్ 2 పిడికలు టచ్ చేయండి, బొడ్డు మీద ఉంచండి. తల పైకి లేపాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఏం జరిగిందో చూడండి. మీ పొట్ట లోపల ఇలా అడ్డంగా ప్రాంకియాసిస్ గ్లాండ్ ఉంటుంది. అది కరెక్ట్ గా దాని మీద ఒత్తిడి పడుతుంది. అది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఇన్సులిన్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. డయాబెటిక్ ప్రాబ్లం పోతుంది. సేమ్ సెకండ్ టైం అదే గమనిస్తూ చేయండి. 2 చేతులు పిడికిలు బిగించే బొడ్డు మీద ఉంచండి. గాలంతా ఒక్కసారిగా బయటకు వదిలే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఏం జరిగిందో గమనించండి. సేమ్ దీనిలో సెకండ్ పోర్షన్. ఫస్ట్ కుడి అరచేతిని బొడ్డు మీద ఉంచడం, దాని మీద వెడలు చేయించండి. ఇప్పుడు ఎలా చేసామో అలానే చేస్తాం. 30 కౌంట్ చేసేదాకా ఉంచండి. ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఒత్తిడి మారిపోతుంది. దాన్ని గమనిస్తూ చేయండి. సేమ్ కుడి అరచేతిని బొడ్డు మీద ఉంచడం, దాని మీద వెడలు చేయి. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. గమనించండి ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం శశంకాసనం చేద్దాం. ఈ శశంకాసనం వల్ల షోల్డర్స్, స్పైన్లు, హెడ్ బాగా యాక్టివేట్ అయిపోతాయి. ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. కుడి చేత్తో వెడం మణికట్టు పట్టుకోండి. బాడీ వెనకాల ఇలా గట్టిగా పట్టేసుకోవాలి. చేతులను స్ట్రైట్ గా చేయండి. గాలి వదిలేస్తూ ముందుకు వంగి తలని నేల కాంచి 2 చేతులు 90 degrees పైకి లేపాలి. ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి. సీటు పైకి లేకూడదు. గమనించండి. ఇంకా పైకి లేపండి, ఇంకా పైకి లేపండి. షోల్డర్స్ లో, స్పైనల్ లో, హెడ్ లో పెయిన్ అనిపిస్తుంది. ఎంత ఆయాసంతో గమనించండి. ఎక్కువసేపు ఉంచండి, భరించి ఉంచండి. ఎంత భరిస్తారో అంత బెనిఫిట్స్. చాలు. నెక్స్ట్ మనం ఊష్ట్రాసనం చేద్దాం. ఊష్ట్రము అంటే ఒంటె. మన బాడీని మోకాల మీద లేచి నిల్చోబెట్టండి. 2 మోకాళ్ళ మధ్య 1 అడుగు దూరం ఉంచండి. 1 feet గ్యాప్. గాలి పీలుస్తూ 2 చేతులు పైకి లేపండి. గాలి వదిలేస్తూ వెనక్కు వాలుతూ 2 చేతుల్ని సైడ్ నుంచి తీసుకొచ్చి 2 చేతులతో 2 కాలు పాదాలు పట్టుకోండి. తల వెనక్కి వాల్చేయండి. ఛాతీ నడుము పైకి లేపండి. అంతే. ఇక్కడ నార్మల్ వ్యక్తి కళ్ళు మూసుకొని గమనించినట్లయితే చూడండి, టైస్ లో విపరీతమైన పెయిన్ వస్తుంది.
వెన్నుపూసలో పెయిన్ అనిపిస్తుంది, నీరసం వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనిపిస్తుంది. అయినా కానీ భరించి ఉంచండి, తీసేయకండి. 2 చేతుల్ని 2 కాళ్ళ మధ్యలో నేల కాల్చండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎక్కువసేపు ఉంచండి. రిలాక్స్. స్లోగా నార్మల్కి వచ్చేద్దాం. వజ్రాసనంలో కూర్చున్నాం. ఇప్పుడు మనం సుప్త వజ్రాసనం వల్ల రైస్ మీద ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. కాబట్టి పర్ఫెక్ట్ గా చేద్దాం. వజ్రాసనంలో కూర్చోండి. మోచేతుల మీద సపోర్ట్ తీసుకొని ఛాతీ తల వెనక్కి వాల్చేస్తాయి. మోచేతులు ముందుకు అడ్జస్ట్ చేసుకుంటూ తల నేల కాంచండి. తర్వాత వీపు కూడా నేల కాంచి 2 చేతులు ముందుకు చాపేయండి. 2 మోకాళ్ళు దగ్గరకు లాక్కోవడం, పొట్ట లోపలికి లాక్కోవడం అంతే. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. కళ్ళు మూసుకొని గమనించినట్లయితే టైస్ లో విపరీతమైన పెయిన్ వస్తుంది. టైస్ మీద విపరీతమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి. దీనివల్ల టైస్ మీద ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. టైస్ సన్నగా అయిపోతాయి. అది గమనించాలి. ఎక్కువసేపు ఉంచాలి, భరించాలి. రిలాక్స్. చాలు. లేచి కూర్చున్నాం. ఎలా ఆసనంలోకి వెళ్ళారో అలా లేచి కూర్చోండి. అలా లేగలేకపోతే కుడివైపు సైడ్కి తిరిగి లేచి కూర్చోవచ్చు. నెక్స్ట్ మనం స్టమక్ రిడక్షన్ ఆసనాలు చేసేద్దాం. ఉత్తాన పాదోత్తాసన్. వెనుకలు పడుకుందాం. $20, $21, $22, $23, $24, $25, $26, $27, $28, $29, $30, $31, $32, $33, $34, $35, $36, $37, $38, $39, $40, $41, $42, $43, $44, $45, $46, $47, $48, $49, $50, $51, $52, $53, $54, $55, $56, $57, $58, $59, $60. చాలు. గమనించండి. దీనివల్ల కింది పొట్ట మీద విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల కింది పొట్ట మీద ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. అలానే పై పొట్ట మీద ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ కరగడం కోసం నౌకాసనం చేస్తాం. ఎలా ఉంటుంది నౌకాసనం? 2 చేతులు ముందుకు తీసుకొచ్చి టైస్ మీద ఉంచండి. కాళ్ళు చేతులు తల 1 feet పైకి లేపి బాడీని నౌకలాగా షిప్ షేప్ తీసుకొచ్చి అక్కడ 60 కౌంట్ చేసేదాకా ఉంచాలి. మోకాళ్ళు వంచకుండా చేయాలి. సేమ్ స్టార్ట్. 1 feet up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. ఏం జరిగిందో గమనించాలి. నెక్స్ట్ దీనిలో సెకండ్ పోర్షన్. 2 చేతులు వెనక్కి చాపి 2 చెవులు కాంచేయండి. 2 కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదేయండి. ఇప్పుడు ఎలా చేసామో అలానే కాళ్ళు చేతులు తల 1 feet పైకి లేపుతాం. చేతులు వెనక్కే ఉంటాయి. 2 చెవులు కాని ఉండాలి. గడ్డం ఛాతి కానాలి. సేమ్ 1 feet up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. చాలు. ఈ 3 ఆసనాల్ని
క్రమం తప్పకుండా ప్రతిరోజు మీరు కానీ చేసినట్లయితే మీ పొట్ట మాయమైపోతుంది. ఒక్క నెల రోజుల్లో మాయమైపోతుంది. అయితే దీంతో పాటు డైట్ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. డైట్ మీద కంట్రోల్ తెచ్చుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ మనం జననాంగాల్ని యాక్టివేట్ చేయడం కోసం ద్విపాద నాస స్పర్శాసన్. 2 కాళ్ళతో నమస్కారం చేసి 2 చేతులతో 2 కాళ్ళు పట్టుకోండి, పాదాలు పట్టుకోండి. 2 కాళ్ళు బొటన వేళ్ళని ఒకేసారి ముక్కు కాంచేయాలి, గాలి వదిలేస్తూ. అక్కడ 30 కౌంట్ చేసేదాకా ఉంచాలి. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. ప్రతి ఆసనం వెనకాల ఏముందో గమనించాలి. ప్రతి ఆసనంలో మీ బాడీ లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ చేయాలి. ఊరికనే చేసేస్తే లాభం లేదు. నెక్స్ట్ మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి ద్విపాద పవన ముక్తాసనం చేసేద్దాం. 2 కాళ్ళు ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 కాళ్ళ మీద గట్టిగా బద్దం వేసేసాయి. 2 మోకాళ్ళు టచ్ చేసి గాలి వదిలేస్తూ 2 మోకాళ్ళని ఒకేసారి గడ్డం కాంచి అక్కడ నార్మల్ పెట్టి 60 కౌంట్ చేసేదాకా ఉంచాలి. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. రోలింగ్. ముందుకి వెనక్కి రోలింగ్. వెన్ను పూసులు బేస్ చేసుకొని లేచి కూర్చోవాలి, మెడ మీద పైకి లేగాలి. బాగా రొటేషన్. లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ కి రైట్ కి మోకాళ్ళు విడిపోకుండా బాగా కంప్లీట్ సైడ్ కి తిరగాలి. దీనివల్ల కిడ్నీస్ బాగా యాక్టివేట్ అయిపోతాయి. ఫిల్టరేషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న కరిగిపోతాయి. అంత ఉపయోగం ఉంది దీనివల్ల. దాన్ని గమనించండి. రిలాక్స్. చాలు. నెక్స్ట్ మనం సర్వ రోగ నివారణి సర్వంగాసనాన్ని చేస్తుంటాం. ఎలా ఉంటుంది సర్వంగాసనం? ఒక్క ఊపేసి టోటల్ బాడీని మెడ మీద కరెంట్ పోల్లా నిల్చోబెట్టాలి. స్ట్రైట్ గా రావాలి బాడీ. ఇలా 2 చేతులతో నడుం మీద సపోర్ట్ తీసుకోండి. చేతులతో కొంచెం కొంచెం పైకి లేపుతూ ఉంటే బాడీ స్ట్రైట్ అయిపోతుంది. ఇంకా పైకి, ఇంకా పైకి. గమనించండి. ఎక్కువసేపు ఉంచండి, భరించండి. కాళ్ళు ఉంచకుండా, తల లేపకుండా స్లోగా నార్మల్కి వచ్చారు. ఏం జరిగిందో గమనించండి. నెక్స్ట్ మనం హలాసనం చేద్దాం. హలము అంటే నాగలి. మన బాడీని నాగల్లాగా తీసుకురావడమే. 2 చేతులు ముందుకు చాపి 2 అరచేతులు నేల కాంచేయి. 2 కాళ్ళని గాలి పీలుస్తూ ఒకేసారి పైకి లేపి గాలి వదిలేస్తూ వెనక్కి తీసుకెళ్లి నేల కాంచేయాలి. తల వెనకాల నేల కానుకోవాలి. మోకాళ్ళు వంచకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. సేమ్.
మళ్ళీ కాళ్ళు స్ట్రైట్ చేసి కాళ్ళు ఉంచకుండా తల లేకుండా స్లోగా నార్మల్కి వచ్చాయి. నెక్స్ట్ మనం సేతు బంధాసన్. సేతు అంటే బ్రిడ్జ్. మన బాడీని ఒక బ్రిడ్జి లాగా తీసుకురావాలి. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి నిలబెట్టండి. ఇలా రెండు చేతులతో రెండు కాళ్ళు పట్టుకోండి. రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉంచండి. నడుమును పైకి లేపి ఛాతిని గడ్డం కాంచాలి. మెడ నేలకానే ఉండాలి. ఎంత పైకి లేపుతారో నడుముని అంత బెనిఫిట్. సేమ్. ఇంకా పైకి, ఇంకా పైకి. పొట్ట లోపలకు లాక్కోండి. గమనించాలి ఏం జరుగుతుందో చూడండి. వెన్నుపూసలో పెయిన్ వస్తుంది, ఐస్లో పెయిన్స్ వస్తున్నాయి. గమనించండి. లేపాలి ఇంకా పైకి. పొట్ట లోపలికి లాక్కోండి. గమనించండి, గమనించండి. రిలాక్స్. నెక్స్ట్ మనం చక్రాసనం చేద్దాం. మన బాడీని చక్రం లాగా తీసుకురావడమే. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి నిలబెట్టండి. ఇలా రెండు అరచేతుల్ని చెవులకి ఇరువైపులా నేల కాంచండి. గాలి పీలుస్తూ టోటల్ బాడీని చేతుల మీద కాళ్ళ మీద సపోర్ట్ తీసుకొని పైకి లేపేయడమే. అక్కడ ఉండాలి అంతే. సేమ్ ఇలా. ఇక్కడ నార్మల్ అయితే కళ్ళు మూసుకోండి. గమనించండి ఏం జరుగుతుందో చూడండి. ఎక్కువసేపు ఉంచండి, భరించండి. ఎంత ఎక్కువసేపు అయినా ఉండగలిగే స్థితికి వచ్చేసేయాలి మనం. రిలాక్స్. నెక్స్ట్ మనం బోర్లో పడుకుందాం. భుజంగాసనాలు చేసేద్దాం. బోర్లో పడుకోండి. రెండు చేతుల్ని ఛాతికి ఇరువైపులా అరచేతులు నేల కాంచండి. గడ్డు నేల కాంచేయండి. వెనకాల రెండు కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదీయండి. ఈ అరచేతుల్ని ఇలానే ఇలా కిందికి లాగండి. నిదానంగా, తొందర ఏమీ ఎక్కర్లేదు. బొడ్డు కన్నా కిందికి లాగాలి. నెక్స్ట్ గాలి పీలుస్తూ జస్ట్ హెడ్ అప్, కొంచెం గడ్డం పైకి లేస్తుంది అంతే. ఇలా అంతే. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. కళ్ళు మూసుకొని గమనించినట్లయితే తలలో విపరీతమైన వణుకుడు వచ్చేస్తుంది. ఈ తలలో వచ్చే వణుకుడు వల్ల మైండ్ యాక్టివేట్ అయిపోతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. గమనించండి. తల పైకి లేపే కొద్దీ వణుకుడు కూడా పెరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత వణుకుడు వస్తే అంత మంచిదని భావించండి. రానివ్వండి, భరించండి. రిలాక్స్. తల సైడ్ కాల్ చేసి చేతులు చాపాలి. రిలాక్స్. నెక్స్ట్ మనం సర్పాసనం చేద్దాం. సర్పము అంటే నాగుపాము. నాగుపాము పడగలేపినట్టుగా మనం కూడా పడగలేపి 30 కౌంట్ చేసేదాకా ఉంచాలి. రెండు చేతుల్ని నడుము మీద బంధం వేసి చేతులను స్ట్రైట్ గా చేయండి. గాలి పీలుస్తూ చేతులు ఛాతీ తల పైకి లేపి అక్కడ 30 కౌంట్ చేసేదాకా ఉంచాలి. బొడ్డు నేల కానకూడదు. సేమ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. తల సైడ్ కాల్ చేయండి, చేతులు చాపండి. నెక్స్ట్ మనం శలభాసనం చేద్దాం. శలభము అంటే మిడత. మన బాడీని మిడతలా తీసుకురావడమే. రెండు చేతులు పిడికిలు బిగించి రెండు పిడికిలని టైస్ కింద ఉంచండి. రెండు కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదేయండి.
రెండు కాళ్ళు కలిపి ఒకేసారి మోకాళ్ళు ఉంచకుండా బాగా పైకి లేపి ఆకాశంలోకి తీసుకెళ్ళిపోవాలి. అక్కడ 30 కౌంట్ చేసేదాకా ఉంచాలి. మోకాళ్ళు ఉంచకూడదు. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. చాలు. నెక్స్ట్ మనం ధనురాసనం చేద్దాం. మన బాడీని ధనస్సు లాగా తీసుకురావడమే. రెండు కాళ్ళ వెనక ఫోల్డ్ చేసి రెండు చేతులతో రెండు కాళ్ళు పట్టుకోండి. రెండు కాళ్ళ మధ్య వీలైనంత దూరం ఉంచండి. చేతులతో కాళ్ళని, కాళ్ళతో చేతుల్ని పైకి లాగి బాడీని యూ షేప్ తీసుకొచ్చేయాలి. పొట్టొక్కటే నేల కాని ఉండాలి. అక్కడ 30 కౌంట్ చేసేదాకా ఉంచాలి. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రోలింగ్. లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ కి రైట్ బాగా సైడ్కి తిరగాలి. కంప్లీట్ సైడ్. రిలాక్స్ అయిన మకరాసన్. గడ్డంకిన చేతులు 1 by 1 లెగ్ ని ఫోల్డ్ చేయండి. Two legs at a time. నెక్స్ట్ లెట్స్ కూర్చుందాం. ఒక్క 5 ఆసనాలు ఉన్నాయి. 5 ఆసనాలు చేసేసి ప్రాణాయామంలోకి వెళ్ళిపోదాం. రెండు కాళ్ళు ముందుకు చాపేయండి. రెండు చేతులు ఇలా వెనక సపోర్ట్ తీసుకోండి. హాయిగా రిలాక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం పశ్చిమోత్తాసనం చేద్దాం. ఈ పశ్చిమోత్తాసనం వల్ల మీ బాడీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మీరు చెప్పినట్టుగా ఉంటుంది మీ బాడీ. అయితే చేయాలి. రెండు కాళ్ళు దగ్గరకు తెచ్చుకొని ఇలా పాదాలు పైకి లేపండి. గాలి పీలుస్తూ రెండు చేతులు పైకి లేపి గాలి వదిలేస్తూ రెండు చేతులతో రెండు కాళ్ళు పాదాలు పట్టుకోండి. మోకాళ్ళు వంచకుండా. ఎట్టి పరిస్థితుల్లో మోకాళ్ళు వంగకూడదు. ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయండి. మీ బాడీ అలవాటు అయిపోతుంది. స్టార్టింగే పెయిన్. కొద్దిసేపు ఆ పెయిన్ భరించి ఉన్నట్లయితే ఆ పెయిన్ తగ్గిపోయి నార్మల్కి వచ్చేస్తారు. మళ్ళీ ఆ పూర్తిగా అరచేతులతో అరికాళ్ళు పట్టుకొని మొత్తం మళ్ళీ చూడండి పెయిన్ వస్తుంది. భరించండి. కొద్దిసేపటికి ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది. సైడ్ నుంచి కాళ్ళు మడాల దగ్గర పట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, గమనించండి. ప్రతి దగ్గర కొద్దిసేపు వెయిట్ చేయడమే భరించి. రెండు మోచేతులు నేల కాల్చేయడం, తల మోకాల కాల్చేయడం అంతే. ఇక్కడ నార్మల్ అయితే రిలాక్స్. రెండు చేతులు పైకి లేపి సైడ్ నుంచి కిందకి దించి సైడ్. మీరు ఆసనంలో బాగా గమనించండి. స్టార్టింగ్ చాలా ఆయాసం వచ్చేస్తుంది. ఆయాసాన్ని కానీ ఒక్క 15 సెకండ్లు కానీ మీరు భరించి ఉన్నట్లయితే ఆ తర్వాత ఆసనం ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇలా ఉండిపోతే బాగుండే అనిపిస్తుంది. ఆ పెయిన్ ని చూసి భయపడకూడదు. ఆ పెయిన్ ని భరించి కొద్దిసేపు అక్కడ వెయిట్ చేయండి. ఆ తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో ఆసనంలో, దాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ పూర్వోత్తరాసనం. రెండు కాళ్ళు దగ్గరకు తెచ్చుకొని పాదాలు ముందుకు సాగండి. రెండు చేతులు వెనక సపోర్ట్ తీసుకోండి. మోకాళ్ళు వంచకుండా నడుం పైకి లేపి అరికాళ్ళంతా నేల కాంచి తల వెనక్కి వాల్చి అక్కడ ఎక్కువసేపు ఉండాలి. సేమ్ ఇలా. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. ఏం జరుగుతుందో చూడండి, గమనించండి. ఎక్కువసేపు ఉంచండి, భరించండి. అరికాళ్ళు మొత్తం ఆనిపోవాలి. ఎక్కువసేపు ఉంచాలి, భరించి ఉండాలి.
రిలాక్స్. చాలు. నెక్స్ట్ భకాసన్. భకము అంటే కొంగ. లేచి నిల్చొని రెండు అరచేతులు నేల కాంచి రెండు మోకాళ్ళని రెండు మోచేతుల మీద ఆంచి రెండు కాళ్ళు పైకి లేపేసి అక్కడ రెండు చేతుల మీద నిల్చొని ఉండడమే. పర్ఫెక్ట్ గా చేయండి. ట్రై చేయండి. రిలాక్స్. నెక్స్ట్ మయూరి. మయూరాసనాన్ని పర్ఫెక్ట్ గా చేయండి. మయూరాసనాన్ని కానీ మీరు కరెక్ట్ గా చేసినట్లయితే జీర్ణ వ్యవస్థ స్ట్రాంగ్ అయిపోతుంది, రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. కాబట్టి పర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. రాని వాళ్ళు ఏకపాద పవనముక్తాసన్, వచ్చిన వాళ్ళు మయూరాసనం. సేమ్ ఇలా. ఏకపాద పవనముక్తాసన్. కుడికాలు ముందుకి వెడంకాలు వెనక్కి, తలని కుడి మోకాలు ముందు నేల కాంచడం, రెండు చేతులు నడుము మీద సపోర్ట్ తీసుకుని బ్యాలెన్స్ చేయడం. ఇలానే కాళ్ళు మార్చాయి. వెడంకాలు ముందుకి, కుడికాలు వెనక్కి. సేమ్ ఇప్పుడు ఎలా చేస్తారు అలా అని. రిలాక్స్. చాలు. నెక్స్ట్ చిట్ట చివరాసనం శీర్షాసనం. శీర్షాసనం వచ్చిన వాళ్ళు శీర్షాసనం చేయండి. రాని వాళ్ళు అర్ధ శీర్షాసనం. శీర్షాసనాన్ని చేయాలి. ఎందుకు రాదో చూడాలి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. గోడకు సపోర్ట్ తీసుకొని వేయాలి. శీర్షాసనాన్ని కనుక కరెక్ట్ గా చేస్తే మీరు అర్ధ శీర్షాసనం జోలికి వెళ్ళరు. సో శీర్షాసనం పర్ఫెక్ట్ గా. రిలాక్సేషన్ చితిలాసన్. బోర్లో పడుకోండి. శిశు విశ్రామాసన్. బోర్లో పడుకొని కంప్లీట్ రిలాక్స్. బాగా గమనించండి ఏం జరిగిందో చూడండి.
సరే లేచి కూర్చుందాం. నెక్స్ట్ ప్రాణాయామాల్లోకి వెళ్ళిపోదాం. మీరు మీ బాడీని, మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టిస్తారో మీ మనసు అంత సుఖపడుతూ ఉంటుంది. శరీరాన్ని సుఖపెట్టారు అనుకోండి ఏసీ రూముల్లో, మనసు కష్టపడుతూ ఉంటుంది ఎప్పుడు. దానికి దీనికి విలోమానుపాతం చూడండి. శరీరం కష్టపడితే మనసు సుఖపడుతుంది, శరీరాన్ని సుఖపెడితే మనసు కష్టపడుతుంది. మానసిక సుఖమే ఆనందం అంటే. ఆనందం అంటే మానసిక సుఖం. మనసులో ఎప్పుడు ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా, హాయిగా ఉండాలి. దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ. కాబట్టి శరీరాన్ని బాగా కష్టపెట్టండి. శరీరానికి పెయిన్స్ వస్తున్నాయని ఎప్పుడు భయపడకండి, బాధపడకండి. ఎంత పెయిన్స్ వస్తే అంత మంచిది. శరీరాన్ని బాగా కష్టపెట్టి. నెక్స్ట్ మనం భస్త్రికా ప్రాణాయామాలు చేద్దాం. నాలుకని పైన అంగిటికి టచ్ చేసి ఉంచేసేయండి. నోటికి తాళం వేసేసేయండి. ముక్కులతోనే గాలి పీల్చాలి, ముక్కులతో గాలి వదిలేయాలి. ఫోర్స్గా పీల్చాలి, ఫోర్స్గా వదిలేయాలి. ఎక్కువసేపు పీల్చాలి, ఎక్కువసేపు వదిలేయాలి. చేతులు పైకి లేపుతూ గాలి పీల్చడం, చేతులు కిందికి తీస్తూ గాలి వదిలేయడం. సహజ భస్త్రిక. ఎంత ఫోర్స్గా చేస్తారో అంత బెనిఫిట్. గట్టిగా చీటి పడేయాలి, లోపల ఉన్న చెత్త అంతా బయటకు కొట్టుకుని వచ్చేయాలి. అంత ఫోర్స్గా చేయాలి. సేమ్. స్లో. నెక్స్ట్ అబ్నార్మల్ కపాలభాతి. రెండు చేతులు మోకాల మీద సపోర్ట్ తీసుకోండి. కాళ్ళని ఇలా పైకి లేపి బ్యాలెన్స్ గా ఇక్కడ కూర్చొని తల పైకి లేపుతూ గాలి పెంచడం, తల కిందికి తీస్తూ గాలి వదలడం. బాగా ఫోర్స్ గా. స్లో. నెక్స్ట్ సూర్యనాడి ప్రాణాయామం. వెడముక్కు మూసుకొని కుడిముక్కుతో పీల్చడం, కుడిముక్కుతోనే వదిలేయడం. బాగా ఫోర్స్ గా ఎక్కువసేపు పీల్చండి, ఫోర్స్ గా ఎక్కువసేపు వదిలేయండి. గట్టిగా చీటి పడేయండి. ఎంత ఫోర్స్ గా చేస్తారో అంత బెనిఫిట్. సేమ్. వెడముక్కు మూసుకోండి. స్లో. రిలాక్స్. నెక్స్ట్ చంద్రనాడి ప్రాణాయామం. దీనికి క్వైట్ ఆపోజిట్. కుడిముక్కు మూసుకొని వెడముక్కుతో ఫోర్స్ గా ఎక్కువసేపు పీల్చడం, అలానే ఫోర్స్ గా ఎక్కువసేపు వదిలేయడం. ఎంత ఫోర్స్ గా చేస్తారో అంత బెనిఫిట్. సేమ్. స్లో. నెక్స్ట్ సుషుమ్నా నాడి ప్రాణాయామం. ఈ రెండు కలిపి చేయడమే. రైట్ విత్ ఇన్, లెఫ్ట్ వితౌట్, లెఫ్ట్ విత్ ఇన్, రైట్ వితౌట్. ముక్కులు మారుస్తూ
పర్ఫెక్ట్ గా ఫోర్స్ గా బాగా ఫోర్స్ గా ఎక్కువ సేపు చేయాలి. సేమ్ స్లో. రిలాక్స్. ముక్కులు క్లీన్ చేసుకోండి, కళ్ళు తుడుచుకోండి. మీరు బాగా గమనించినట్లయితే ముక్కు రంధ్రాలంతా ఫ్రీ అయిపోయాయి, శ్వాసలు ఫ్రీగా ఆడుతున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉందో అబ్జర్వ్ చేయండి. మీరు గంట సేపు చేసిన ఆసనాల కన్నా ఈ ప్రాణాయామాల వల్ల ఎక్కువ చెమట పోస్తుంది. గమనించుకోండి దాన్ని. బాగా ఫోర్స్ గా చేసిన వాళ్ళకి చెమట ఎక్కువ పోస్తుంది. ఎంత ప్రశాంతం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మనం 5 minutes నాన్ స్టాప్ గా కపాలభాతి చేద్దాం. ఎలా ఉంటుంది కపాలభాతి? సెకండ్కి ఒకసారి చేదడమే. నిమిషానికి 60 సార్లు, 5 నిమిషాలకి 300 సార్లు నాన్ స్టాప్ గా చేద్దాం. అయితే చీదినప్పుడు పొట్ట కూడా లోపలికి లాగాలి. ఈ రెండు కలిపి ఒకేసారి జరగాలి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. బాడీ ఇంకెక్కడా కదలకూడదు, ఓన్లీ పొట్ట మాత్రమే కదులుతుంది. ఒకసారి గమనించండి ఎలా ఉందో. నేను చేసి చూపెడుతున్నాను, అబ్జర్వ్ చేయండి. అలా కంటిన్యూ. సెకండ్కి ఒకసారి, ఎక్కువ ఫాస్ట్ అక్కర్లేదు. కరెక్ట్ గా సేమ్ స్టార్ట్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. గమనించండి, మధ్యలో ఎట్టి పరిస్థితులు ఆపద్దు. మనసులో కౌంట్ చేసుకోండి. కావాలంటే 300 సార్లు అయ్యే వరకు ఎవ్వరు ఆపద్దు. కళ్ళు మూసుకోండి, గమనిస్తూ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తూ చేస్తే ఈ ప్రాణాయామం వల్ల మీ బాడీ లోపల ఉన్న అన్ని గ్రంథులు యాక్టివేట్ అయిపోతాయి. అది ఇది అని లేదు. అన్నింటికన్నా రారాజు అయినటువంటి పిట్యూటరీ గ్లాండ్ నుంచి అన్ని గ్రంథుల్ని కంట్రోల్ చేసేది పిట్యూటరీ గ్లాండ్. ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి చివరి ఉన్న మలద్వారం వరకు ప్రతి గ్రంథి యాక్టివేట్ అయిపోతుంది. అన్ని గ్రంథులు సక్రమంగా పనిచేస్తే మనకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఈరోజు మీరు మీ బాడీలో ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, ఏదో ఒక గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్లనే వస్తాయి. కాబట్టి అన్ని గ్రంథులు సరిగా పనిచేసేలా మనం తయారు చేసుకుంటున్నాం మన బాడీ. అది గమనిస్తూ చేయాలి. అదేవిధంగా మన బాడీలో ఉన్న 72,000 నాడులు యాక్టివేట్ అయిపోతాయి. నాడీ వ్యవస్థ శుద్ధి అయిపోతుంది. మన బాడీలో ఉన్న అన్ని నాడుల్ని పీకి ముడేస్తేట మన భూమికి 3 చుట్లు తిరుగుతాయట. అంత పొడవైన నాడులు ఉన్నాయి మన బాడీలో. అంత పొడవైన నాడుల్లో కూడాను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. గమనించండి, మనకు ఎక్కడో ముంబైలో నుంచి ఇక్కడికి నెట్ రావాలంటే కొంచెం సెకండ్లో ఒక 2వ వంతు 3వ వంతు టైం పడుతుంది. కానీ మన బాడీలో ఉన్న సిస్టమ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాంటి నాడీ వ్యవస్థ శుద్ధి అయిపోతుంది. ఇంత ఉపయోగం ఉంది ఈ ప్రాణాయామం వల్ల. ఇంత ఉపయోగం ఉంది కాబట్టే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు స్టమక్ లో పెయిన్ వస్తుంది, వెన్నుపూసలో భరించలేనంత పెయిన్ వస్తుంది, మనసులో ఇంకా ఆపేయలే చాలు చాలు అంటూ ఉంటుంది. అయినా కానీ ఆపకండి. 300 సార్లు అయ్యే వరకు ఎట్టి పరిస్థితులు ఆపకూడదు. సంకల్పం తీసుకొని చేయండి. ఎంత ఇబ్బందులైనా భరించి చేయండి. ఎప్పుడు ఆపాలి అంటే మీకు తెలియకుండానే పొట్ట ఊగడం ఆగిపోతుంది. అప్పుడు ఆపేసి 10 సెకండ్లు రిలాక్స్ తీసుకొని మళ్ళీ చేయాలి. అంతేకాని పూర్తిగా రిలాక్స్ తీసుకో. గమనించండి, దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి.
ఇదే ప్రాణాయామాన్ని ప్రతిరోజు మీరు నాన్ స్టాప్ గా 15 నిమిషాల సేపు చేయగలిగితే మీ బాడీ వజ్రం అయిపోతుంది. ఈ పంచభూతాలు మీ శరీరాన్ని ఏమీ చేయలేవు. ఆ స్థితికి మీరు వెళ్ళిపోతారు. ప్రతిరోజు మినిమం 15 నిమిషాల సేపు కొట్టాలి దీనిలాగా. 5 నిమిషాలకే ఎక్కడో అన్ని లోకాలు కనిపిస్తున్నాయి, 15 నిమిషాలు చేయడమా అని అనకండి. చేయగలిగితే ఈజీగా చేసేయచ్చు. దానిలో చిన్న టెక్నిక్ పట్టుకోవాలి అంతే. అది చెప్పడానికి అలవ కాదు, వీలు కాదు. పట్టుకోవాలి, ఎవరికి వాళ్ళు పట్టుకోవాలి. గమనించండి, ఆపకండి, ఎట్టి పరిస్థితులు ఆపకండి. 5 minutes చేస్తున్నాం నాన్ స్టాప్ గా. ఎంత ఇబ్బందిగా ఉందో గమనించండి. అన్ని ఇబ్బందుల్ని మనం రుచి చూసేయాలి. ఏది ఇబ్బంది కింద ఫీల్ అవ్వకూడదు. ఏది వచ్చినా హాయిగా అనుభవించాలే తప్ప అయ్యో ఇదేంటి నాకు వచ్చిందే అని ఎప్పుడూ అనుకోకూడదు. మన కర్మానుసారం మనకు అన్ని వస్తూ ఉంటాయి, వాటిలన్నింటినీ హాయిగా అనుభవించడమే. రిలాక్స్, చాలు. బాగా నడువు నొప్పి అనిపిస్తే బాడీని క్లాక్ వైజ్ ఒక 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ ఒక 3 సార్లు రొటేట్ చేయండి. అంతే, నడువు నొప్పి తగ్గిపోతుంది. రిలాక్స్, గమనించండి ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. ఇదే విధంగా ఇప్పుడు మనం ఈరోజు అశ్విని ముద్ర కూడా చేసేద్దాం. అశ్విని ముద్ర ఎలా ఉంటుంది? ప్రశాంతంగా వెన్నుపూస నిటారుగా ఉంచండి, ప్రశాంతంగా కూర్చోండి. నార్మల్ బ్రీతింగ్, లాంగ్ బ్రీత్ అవుట్ చేస్తూ మలద్వారాన్ని పైకి లాగడం, వదిలేయడం, పైకి లాగడం, వదిలేయడం, పైకి లాగడం, వదిలేయడం. అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ప్రశాంతంగా వెన్నుపూస నిటారుగా ఉంచి కూర్చోండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఫ్రీగా హ్యాపీగా మోకాల మీద ఎక్కడో ఇలా ఉంచేసేయండి. మలద్వారాన్ని చూడండి, మనస్తోనే లాగాలి, అది కనిపించేది కాదు, మీకు మీరు ఫీల్ అయ్యి లాగాలి. మలద్వారాన్ని లోపలికి బాగా లాక్కోవడం, వదిలేయడం, లాక్కోవడం, వదిలేయడం. మీ బాడీ అంతా ఇలా వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. వెన్నుపూసలో ఏదో పురుగు పాకినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ గమనిస్తూ చేయండి. మళ్ళీ నేను చెప్పే వరకు ఎవరు ఆపద్దు. లాగడం, వదిలేయడం, లాగడం, వదిలేయడం, లాగడం, వదిలేయడం. అంతే, గమనిస్తూ చేయండి. ఇందాకటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? ఇందాక ఏం జరిగింది, కపాలభాతిలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది గమనించండి. శక్తి చాలనం జరుగుతుంది దీనివల్ల. ఎక్కడో మలద్వారం దగ్గర నిద్రపోతూ ఉన్న శక్తిని నిద్రలేపి పైకి సహస్రారానికి పంప్ చేస్తాం. గమనించండి దాన్ని. ఆపద్దెట్టు పరిస్థితిలో మలద్వారాన్ని లాగడం, వదిలేయడం, మనసుతో ఫీలింగ్ చేయండి. మీ మనసును కంప్లీట్ గా మలద్వారం మీద లగ్నం చేయండి, అప్పుడే ఈజీగా వస్తుంది. ఏం జరుగుతుందో గమనించండి. మీ బాడీ అంతటిని నడిపించే శక్తి అక్కడే ఉంది, మలద్వారానికి ఒక 2 ఇంచుల పైన. ఆ శక్తిని నిద్రలేపుతున్నా. నీ బాడీని ఏదైతే శక్తి నడిపిస్తుందో అదే శక్తి యూనివర్స్ నడిపిస్తుంది. ఈ సృష్టికి మూలాధారం ఆ శక్తే. ఈ సృష్టిని మొత్తం నడిపిస్తున్నది ఆ శక్తే. అదే శక్తి నీలో కూడా ఉంది. గమనించండి, దాన్ని గమనిస్తూ చేయండి. బాగా అబ్జర్వ్ చేస్తూ చేయాలి, ఆపద్దు ఎవ్వరు. ఫీల్ అయిపోయి చేయాలి.
ఫీల్ అయిపోయి చేసినప్పుడే ఆ శక్తి చలనాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఆ శక్తి చాలనాన్ని తెలుసుకోగలుగుతారు. మెడిటేషన్ లో కూర్చున్నా, ఒక 10 నిమిషాలు కూర్చోగానే బోర్ కొట్టేది. అందుకోండి దీన్ని ఒక 5 నిమిషాలు చేయండి. మళ్ళీ మెడిటేషన్ లో కూర్చోండి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత బోర్ కొట్టేది. ఇంకొకటి ఏదో తీసుకోండి, దాన్ని ఒక 5 నిమిషాలు చేయండి, మళ్ళీ కూర్చోండి. అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప, అయ్యో ఇదేంటి బోర్ కొడుతుందని ఎప్పటికీ తీసేయకూడదు. గంట సేపు కూర్చోవాలంటే గంట సేపు అనేకం మీకు ఏది గుర్తొస్తే చేసేసుకుంటూ ఉండండి కలిగారు ఒకటి. ఇలా బాడీలో కుదుపులు వచ్చేస్తాయి మీరు కరెక్ట్ గా చేసినట్లయితే. బాగా లాగాలి. పాత వాళ్ళకి గమనించండి, మనం ఎద్దుల బండి మీద పోతూ ఉన్నప్పుడు ఎద్దులు పేడేసిన తర్వాత మలద్వారాన్ని ఎలా స్లోగా లోపలికి లాక్కుంటాయి గమనించండి. అలా లాగాలి. లోపలికి లాగడం వదిలేయడం, లోపలికి లాగడం వదిలేయడం, లోపలికి లాగడం వదిలేయడం. మన మలద్వారంలో ఎంత యాంటీబయాటిక్ ఉంటుందో చూడండి. వేస్టేజ్ని విసర్జించిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలి అంటే అక్కడ ఎంత యాంటీబయాటిక్ జనరేట్ అవుతుందో, అక్కడ ఎన్ని గ్రంథులు ఉన్నాయో చూడండి, గమనించండి. ఆ గ్రంథులు సరిగా పని చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. రిలాక్స్, చాలు. గమనించండి, ఒక్కసారి కళ్ళు మూసుకొని గమనించండి ఏం జరిగిందో చూడండి, ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం అనులోమ విలోమ ప్రాణాయామం. కుడిముక్కుతో నిదానంగా పీల్చడం, ఎడముక్కుతో నిదానంగా వదిలేయడం, మళ్ళీ వదిలేసి ముక్కుతో పీల్చడం, ఆపోజిట్ ముక్కుతో వదిలేయడం, వదిలేసి ముక్కుతో పీల్చడం, ఆపోజిట్ ముక్కుతో వదిలేయడం. నిటారుగా కూర్చోండి. ఉంగరం వేలు బొటన వేలతో ముక్కులు మార్చండి. మధ్యలో 2 వేలు ఫోర్ హెడ్ మీద సపోర్ట్ తీసుకోండి. మో చేతులు సైడ్ ఉంచండి. చేయి నొప్పి అనిపిస్తే చేయి మార్చుకోండి, పర్వాలేదు. పర్ఫెక్ట్ గా సేమ్, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు. కళ్ళు మూసుకొని గమనిస్తూ చేస్తున్నట్లయితే గాలి పీల్చేటప్పుడు ఏదో తెలియని శక్తి మీలోకి వెళ్తూ ఉంటుంది. గాలి బయటకు వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని గమనిస్తూ చేయండి. ఈ ప్రాణాయామం వల్ల మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్ గా హీమోగ్లోబిన్ పర్సెంట్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోతుంది. ఇంత ఉపయోగం ఉంది ఈ ప్రాణాయామం వల్ల. ఇంత ఉపయోగం ఉంది కాబట్టి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎంత ఇబ్బందినైనా భరించి చేయండి, ఎట్టి పరిస్థితులు ఆపకండి. మనం ఇన్ని ఆసనాలు, ఇన్ని ప్రాణాయామాలు చేసి డైట్ మెయింటైన్ చేయకపోతే మనం చేసినంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి డైట్ విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవ్వకండి. ఏం డైట్ తీసుకుందాం? మార్నింగ్ ఒక పిడికిడు మొలకలు తినండి. ప్రతి ఒక్కరూ తినాల్సిన ఆహారం. ఒక క్యారెట్ బాగా వెలిగించేసేయండి. క్యారెట్ దొరకకపోతే తినగలిగే వెజిటబుల్స్, పచ్చి కూరగాయలు ఏ ఒకటి తినేయండి. 4-5 ఖర్జూర పళ్ళు తినండి. ఒక గ్లాస్ పాలు తాగేయండి. అంతే, టిఫిన్ అయిపోయింది. వేరే టిఫిన్ అక్కర్లేదు. అలానే లంచ్ ఎలా చేస్తాం? 2-3 పుల్కానో, రోటీనో, చపాతీనో, మైదా పిండి కలవకుండా తీసుకోండి. దానిలోకి ఎక్కువ ఆకుకూరలు, పప్పుకూరలు వేసుకొని తినేసేయండి. అంతే, లంచ్ అయిపోయింది. డిన్నర్ ఎలా చేస్తాం? ఓన్లీ ఫ్రూట్స్, 2-3 రకాల ఫ్రూట్స్ తినేయండి, డిన్నర్ అయిపోయింది. ఈ డైట్ ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు చాలా త్వరగా హెల్దీ అయిపోతారు. లావు ఉన్న వాళ్ళు లావు తగ్గుతారు. డైట్ మెయింటైన్ చేయకుండా రిజల్ట్స్ రమ్మంటే ఎట్టి పరిస్థితిలో కూడా రావు. దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఈ డైట్ మెయింటైన్ చేయడం ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ ఎవరు చేస్తారని అనుకుంటే కనీసం ఇప్పుడు తినే ఫుడ్ లో 50% ఫుడ్ తగ్గించేసేయండి. మారు పెట్టించుకోకండి. ఇది మినిమం మెయింటైన్ చేయాలి. అలానే ఈ డైట్ తో పాటు మన బాడీకి వాటర్ను కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. వాటర్ని ఎలా ఇస్తాం? రోజుకి మినిమం 4 లీటర్ వాటర్ తాగండి. మాక్సిమం మీ ఓపికే. అది కూడా ఎలా తాగాలి? భోజనానికి ముందు గంట సేపు, భోజనం తర్వాత గంట సేపు, భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకూడదు.
భోజనం అంతా అయిపోయిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగండి, గొంతు క్లీన్ అవడం కోసం. టోటల్ గా 4 నుంచి 7 లీటర్ల దాకా వాటర్ తాగండి. ఒకేసారి 1 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ తాగకండి, ఎక్కువ సార్లుగా తాగండి. అలానే మన బాడీకి అవసరం లేని పదార్థాలు బాడీకి ఇవ్వకండి. ఏంటి అవి అంటే, పొగ తాగడం, మందు తాగడం, పాన్పరాగ్ గుట్కాలు వేసుకోవడం, మత్తు పదార్థాలు సేవించడం, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ తాగడం. ఇవి మన బాడీకి అక్కర్లేదు. వీటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాటి ప్లేస్ లో నేచురల్ డ్రింక్స్ తీసుకోండి. కొబ్బరి బొండాలు కానివ్వండి, అలసట మజ్జిగో, నిమ్మకాయ నీళ్లు, హార్లీ వాటర్ ఇలాంటివి తీసుకోండి. అలానే టైం చాలా విలువైంది. ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. మన లైఫ్ లో ఒక్క సెకండ్ జరిగిపోయినా అది ఇంకా తిరిగి రాదు. అయిపోయిన టైం అయిపోయింది. ఉన్న టయాన్ని సద్వినియోగం చేసుకోండి, వేస్ట్ చేసుకోకండి. ఎలా సద్వినియోగం చేసుకుందాం? ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోండి, సద్గురువుల యొక్క జీవిత చరిత్రలు చదవండి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఆచరించిన దాన్ని మనం పాటించాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడాను ఆచరించి అనుభవించి తెలుసుకోవాలి. అనుభవ జ్ఞానమే జ్ఞానం. అనుభవించి తెలుసుకున్నదే జ్ఞానం. చూసింది, విన్నది, చదివింది అంత విజ్ఞానమే. విజ్ఞానాన్ని జ్ఞానం కిందకు మార్చుకోవాలి. అంటే మీ బాడీకి అప్లై చేసి తెలుసుకోవాలి. రిలాక్స్, చాలు. కొద్దిసేపు మెడిటేషన్ చేసి క్లాస్కి వచ్చేసేద్దాం. అందరూ కంఫర్ట్ పొజిషన్ లో కూర్చోండి. మీకు ఎలా కంఫర్ట్ గా ఉంటే ఎలా కూర్చోండి. పెయిన్ లేకుండా ఉండేటట్టు కూర్చోండి. వెనుకొసి నిఠారుగా ఉంచండి. చేతిలో ఏదో ఒక ముద్ర ఉంచండి. జెంట్లీగా ఐస్ని క్లోజ్ చేసి లాంగ్ బ్రీత్ ఇన్, లాంగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఆ పీల్చే గాలిని, వదిలే గాలిని గమనించండి. గాలి పీల్చినప్పుడు మీ బాడీ ఒక బెలూన్ లా ఉబ్బిపోతూ ఉంది చూడండి. ఇంకా పీలిస్తే పేలిపోద్దేమో అనే దాకా పీల్చండి. అలానే గాలి బయటకు వదిలేటప్పుడు మీ బాడీ గాలిపైన బెలూన్ లా అయిపోతుంది. అది అబ్జర్వ్ చేయండి. ఇంకా లోపల వదలడానికి ఏమీ లేదు అనే దాకా వదలాలి. ఇది లాంగ్ బ్రీత్ ఇన్, లాంగ్ బ్రీత్ అవుట్ అంటే. మీరు ఇంకా గమనించినట్లయితే ఆ గాలి లోపలికి బయటికి, లోపలికి బయటికి తిరుగుతున్నంతసేపే మనం బ్రతికున్నట్టు లెక్క. అది తిరగడం ఆగిపోతే ఈ శరీరానికి విలువ లేదు. తీసుకెళ్లి ఊరవతలు పడేస్తారు. ఈ శరీరానికి విలువ ఎప్పుడు ఆ గాలి లోపలికి బయటికి తిరుగుతున్నంతసేపే విలువ. అది మనం తెలుసుకోక మనమేమో వెర్రవేగుతున్నాం. నేను అంతటోని, నేను ఇంతటోని, నేను పొడి చేస్తాను, నేను చించేస్తాను, నేను గ్రేట్, నేను కష్టపడి సాధించాను, నేను నా అంతటోడు ఎవడు లేడు అని మనం వెర్రవేగుతున్నాం. ఏటట నీ గొప్పతనం? ఒకసారి ఆలోచించండి. ఈ గాలి లోపలికి బయటికి తిరగకపోతే నువ్వేం చేస్తావు? ఏమవుతుంది నీ వల్ల? ఆలోచించండి ఒక్కసారి. మరి ఈ గాలి లోపలికి వెళ్ళి ఏం చేస్తే నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు? ఆ రహస్యాన్ని తెలుసుకోండి. ఆ గాలి లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? దాని మీద కాన్సన్ట్రేట్ చేయడమే మెడిటేషన్ అంటే. నువ్వు పీల్చే, వదిలే గాలిని గమనించడమే. మీ నాసికా రంధ్రాల్లో ప్రవేశించిన గాలి ప్రాణం కిందకు మారిపోయి నీ బాడీలో పంచ ప్రాణాల కిందకి విడిపోయి ఈ పంచ ప్రాణాలు నీ బాడీని నడిపిస్తూ ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోండి. ఈ ప్రాణం లేకపోతే ఈ శరీరాన్ని 3 రోజుల్లో కుళ్ళిపోతుంది. దేనికి పనికిరాదు. పంచభూతాల్లో కలిసిపోతుంది. ఏదైతే మనం పంచభూతాల్లో నుంచి ఈ శరీరం ఏర్పడిందో మళ్ళీ అదే పంచభూతాల్లో ఈ శరీరం కలిసిపోతుంది. అలానే ఈ శరీరం చూడండి, పంచభూతాల్లో నుంచి వచ్చింది, పంచభూతాల్లో కలిసిపోయింది. అలానే మన ప్రాణం మహాశక్తిలో నుంచి వచ్చింది, ఈ ప్రాణం మహాశక్తిలో కలిసిపోయింది. ఈ రెండు విడివిడిగా ఉంటే ఏ పని చేయలేం. ఈ రెండు కలిస్తేనే మనం ఏమైనా చేయగలం. మనం చేయలేదంటూ ఏదీ లేదు. అది తెలుసుకోండి. ఇదే ద్వంద్వ సిద్ధాంతం, అద్వైతము, ద్వైతము రెండు కలిస్తేనే విశిష్ట అద్వైతం. 3 ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే
ముగ్గురు 3 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ద్వంద్వాన్ని చూసిన వాళ్ళు ద్వంద్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అద్వైతాన్ని చూసిన వాళ్ళు అంతా ఒక్కటే అని ప్రతిపాదించారు. ఈ 2 తెలుసుకున్న వాళ్ళు విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించారు. అదే శంకరాచార్యులు వారు. గమనించండి. అదంతా ఇక్కడ గమనించండి. ప్రాణము, శరీరం ఈ 2 కలిస్తేనే మనిషి. విడివిడిగా ఉంటే ఏమీ చేయలేం. ఈ 2 కలిసినప్పుడు ఏమైనా చేయలేం, అద్భుతాలు చేస్తాం. ఈ రెండింటిని కలిపి జాగ్రత్తగా కాపాడుకోవడమే మన పని. లీనమైపోడు. అలా మీరు గమనిస్తూ ఉంటే ఎంత ఆనందమో, ఆనందంలో మమేకమైపోతుంది. ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేసుకోకండి. ఇంత ఆనందాన్ని ఇచ్చే ధ్యానాన్ని ప్రతిరోజు ఇంటి దగ్గర మినిమం 1 గంట సేపు సాధన చేయండి. చూడండి, దీన్ని గమనించగలిగితే గంట సేపు ఏంటి, ఎన్ని గంటలైనా కూర్చోగలం. రీసెర్చ్ చేయాలి. ఏం జరుగుతుంది లోపల, ఏం జరుగుతుంది. ఒకసారి 2 చేతుల్ని రఫ్ చేయండి. అరచేతుల్ని కళ్ళ మీద ఉంచండి. అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నమస్కార ముద్ర. ఓం సహనా భవతు. సహనౌ భునక్తు. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్తం సన్మంగళాన్ని భవంతు. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. సమస్త ప్రకృతి దేవో భవ. ఓం త్రయంబకం యజామహే. సుగంధిం పుష్టివర్ధనం. ఊర్వారుకిమివ బంధనాత్. మృత్యోర్ముక్షయమామృతాత్. శ్రీరామ రామ రామేతి. రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం. రామనామ వరాననే. స్వస్తి. Thank you, sir. బాయ్. Thank you. బాయ్.